రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పదమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. గంగవరం మండలంలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. యువత వేగంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తప్పనిసరిగా ఐఎస్ఐ ముద్ర ఉన్న హెల్మెట్లను ధరించాలని ఆయన సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని విద్యార్థుల కోసం కళాశాల ప్రాంగణంలోనే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం జాగ్రత్తలు కానీ పాటించకపోతే ఖచ్చితంగా మన ప్రాణాలకు ముప్పు, మన వల్ల సంబంధం లేనటువంటి ఎదుటి ప్రాణాలకు ముప్పు, దీనివల్ల మన కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కూడా మనందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడే ఎంఈఓ గారు చెప్పినారు, అదేవిధంగా మన సిఐ కూడా చెప్పినారు. మీకు కావాల్సినటువంటి లైసెన్సులు కానీ మీరు అన్ని ఏజ్ ఫిట్ అయిన తర్వాత మీ బండ్లకు కావాల్సినటువంటి అన్ని కూడా ఇమ్మీడియట్ గా ఇవ్వడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడికే కాలేజీకే వచ్చి కూడా ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడే క్యాంప్ కండక్ట్ చేసి ఎవరికైనా లైసెన్స్ లేకపోతే ఇక్కడికే వచ్చి మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఫిట్ అయ్యే వాళ్లకు ఇదే కాలేజీలో మీకు లైసెన్సులు అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. అయితే లైసెన్స్ తీసుకోవడమే కాదు కానీ ఆ బండిని మనం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మా పిల్లల యొక్క భద్రత, మా సిబ్బంది యొక్క భద్రత ముఖ్యమని చెప్పి ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో హెల్మెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అంటే అది తీసుకోవడం వరకే తీసుకుంటున్నారు కానీ వెంటనే మన ఇంట్లో పెట్టేయడము లేదా బండితో పాటు ముందర పెట్టుకొని రావడము, వెనకాల తగిలించుకోవడం రావడం చేస్తున్నారు. దానివల్ల ఆ విధమైన ఉద్దేశంతో మన యాజమాన్యం మరియు మన ఎమ్మెల్యే గారు మేమంతా వచ్చింది అది పెట్టుకోవడానికి, ముందర పెట్టుకోవడానికి కాదు, తలపైన ప్రాంప్ మీద పెట్టుకొని ద్విచక్ర వాహనాన్ని నడపడం కొరికిస్తున్నారు. దయచేసి మీరు అన్ని రూల్స్ పాటించండి. మీరు జాగ్రత్తగా అన్ని రూల్స్ పాటిస్తూ, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ, సక్రమంగా మంచి ఉద్దేశంతో అన్ని పాటిస్తూ నేరుగా సక్రమంగా ఇంటికి వెళ్తూ, అదే విధంగా వేరే యొక్క సంక్షేమం కోరుతూ వారిని కూడా సక్రమంగా ఇంటికి వెళ్లే విధంగా మీరు సహకరించాలి. ఇంతమంది ఇన్ని డ్రోన్లు, ఇన్ని లక్షల డ్రోన్లతో ఫైట్ చేస్తుంటే కూడా 4000-5000 మంది చనిపోతున్నారు. కాకపోతే ఓన్లీ నెగ్లిజెన్స్ వల్ల, రోడ్ సేఫ్టీ నెగ్లిజెన్స్ వల్ల 1,80,000 మంది చనిపోవడం సంవత్సరానికి అంటే చాలా దురదృష్టం అండి, చాలా దురదృష్టం అనమాట. ఏ యుద్ధాల్లో కూడా మీరు మహాభారత యుద్ధంలో చూస్తే కూడా ఇంతమంది సంవత్సరానికి చనిపోయిన దాఖలాలు లేవన్నమాట. జస్ట్ బికాస్ ఆఫ్ మన నెగ్లిజెన్స్ వల్లనే జరుగుతా ఉంది అనమాట. ఇది ఒక ప్రాణం పోవడం అంటే మొత్తం ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడుతుంది అనమాట. రోజు మేము 100 యాక్సిడెంట్స్ చూస్తున్నాము. ఒక్కసారి ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయిందంటే వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎఫెక్ట్, కంప్లీట్ గా చిన్న నెగ్లిజెన్స్ వల్ల అనమాట. కాబట్టి మన అందరికి చెప్పడం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రాణం విలువ చాలా విలువైనది. మన ప్రాణం విలువ ఎంత విలువైందో ఎదుటివాడి ప్రాణం కూడా అంతే విలువైంది. మనం చేసే తప్పు వల్ల మన ప్రాణాలు కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడాలి, అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక ప్రాణం మీద చాలా మంది డిపెండ్ అయి ఉంటారు అనమాట. ముఖ్యంగా స్టూడెంట్స్, పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టపడేసి ఇంజనీరింగ్ చదివే స్టేజ్ తీసుకొచ్చినారు అంటే ఈ స్టేజ్ లో మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం వాళ్ళు తట్టుకోలేరండి. మా పిల్లల యొక్క భద్రత, మా సిబ్బంది యొక్క భద్రత ముఖ్యమని చెప్పి ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో హెల్మెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అంటే అది తీసుకోవడం వరకే తీసుకుంటున్నారు కానీ వెంటనే మన ఇంట్లో పెట్టేయడము లేదా